పెన్షన్ ఓ ఆసరా, ఓ భరోసా. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ప్రతి నెల పెన్షన్ డబ్బుల కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తారు. సర్కారిచ్చే పెన్షన్ ఆర్థిక భరోసాగా వారి జీవిత చక్రాలను ముందుకు నడుపుతుంది. బతుకు జట్కా బండిని ఆగకుండా ఆసరాగా నిలుస్తుంది. వారి అవసరాలను తీర్చుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ సర్కార్ చెప్పిన తీపి కబురు లక్షల మంది పెన్షనర్ల జీవితాలు ఆనందాన్ని నింపబోతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఓ గొప్ప నిర్ణయం నిరుపేదలు, అండాదండలేని వాళ్లకు జిందగీలో దీపావళి కాంతులను వెలిగించబోతుంది. రానున్న స్వాతంత్ర్య దినోత్సవం నాడే పెన్షనర్లకు పెద్ద బహుమతిగా తెలంగాణ సర్కార్ ఇవ్వబోతున్న ఆ కొత్త పింఛన్లపై బిగ్ అప్డేట్ మీకోసం. తెలంగాణలో కొత్త పింఛన్లపై రేవంత్ రెడ్డి సర్కార్ బిగ్ అప్డేట్ ఇచ్చింది. తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొత్త పింఛన్దారులకు తెలంగాణ పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క ఒంటరి మహిళలకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి సీతక్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కొత్తగా 1,00,000 పింఛన్లు మంజూరు చేసినట్లు, ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 2 లక్షల పింఛన్లు ఇస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గతంలోనే వెల్లడించారు. కొత్తగా ఇవ్వబోయే పింఛన్ల కోసం బడ్జెట్లో నిధులను కేటాయించినట్లుగా సీతక్క చెప్పారు. దీంతో పింఛన్లపై ఆధారపడి ఉన్న లక్షల మంది ఒంటరి మహిళలకు ప్రయోజనం చేకూరనుంది. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పింఛన్ల పంపిణీ, పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మరణించినట్లయితే వారి పేర్లను వెంటనే జాబితా నుంచి తొలగించాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఎవరైనా అర్హులై ఉండి కూడా పింఛన్ రాకపోతే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పింఛన్లు పంపిణీ చేయాలని సీతక్క పేర్కొన్నారు. అయితే అనర్హులు పెన్షన్ తీసుకుంటే పేదలకు అన్యాయం చేసినట్లే, అనర్హులు పెన్షన్ తీసుకుంటే పేదవారికి అన్యాయం చేసినట్లు అవుతుందని పేర్కొన్నారు సీతక్క. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్లు చేరేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిరుపేదల కోసం అందిస్తున్న ఈ పెన్షన్ పథకం వారికి మాత్రమే లబ్ధిని చేకూరిస్తే బాగుంటుందని సీతక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పింఛన్ తీసుకుంటున్న వారి లబ్ధిని నిర్ధారించడానికి లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ ముమ్మరంగా చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఈ నెలతో పూర్తి చేసుకుని వచ్చే నెల నుండి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో పింఛన్ డబ్బులు జమ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అక్రమాలకు చెక్ పెట్టడమే కాకుండా లబ్ధిదారులకు కూడా సమయం వృధా కాకుండా ఉంటుంది. అందరికి ఎవరికి ఏ అర్హత అంటే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకు సంబంధించిన స్కీమ్స్ కూడా అందరికి అందజేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. వచ్చే 15వ తారీఖు నాడు మాక్సిమం అందరు మహిళలు ఎవరైతే విడోస్ ఉన్నారో, సింగిల్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరికి కూడా పెన్షన్స్ ఇచ్చే స్కీమ్ ను కూడా మనం తీసుకురాబోతున్నాం. అదేవిధంగా 20వ తారీఖు నుంచి మరి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛధనం, పచ్చదనం, అదేవిధంగా నీటి కుంట, ఊటి కుంట, పంట కుంట, మరి వాటితో పాటు ఉపాధి హామీలో ఉండేటువంటి వివిధ రకాల పనులను కూడా విస్తృతంగా వేగవంతం చేసేందుకు కూడా ముందుకెళ్లడం జరుగుతుంది. 20వ తారీఖు నుంచి ప్రణాళిక పెట్టుకుని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ప్రతి నెల పింఛన్ డబ్బుల కోసం ఎదురు చూసే పేదలు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు దాదాపు 42 లక్షల మంది చేయూత పింఛన్లపైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.